కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దంతన్పల్లి జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడి మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ లేకపోవడం, ప్రైవేట్ వాహనానికి డబ్బులు డిమాండ్ చేయడంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలుగు చేసుకుని బాధితుడిని మంచిర్యాలకు తరలించారు. అక్కడ పోయి చూసినాం ఎక్కడ ఉన్నారు అది రక్తం క్లీన్ చేయలేదు, పట్టి కట్టిల్లు తల మీద దెబ్బ తగిలిందని సూదులు ఇచ్చిందంటే మామూలు రెడు మరి గొలుకు ఏదో ఒకటి చేసుకోవాలి కదా సార్, ఏం చేయలేదు. హాస్పిటల్ అది తీసుకుపోయిందట. అయితే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇంకా అంబులెన్స్ లో తీసుకురాలేదు. డెడ్ బాడీలని అట్లా తీసుకొచ్చిందని మా అన్నకి ఇంకా కోపం వచ్చి లొల్లి చేసినాము. మాకేమైనా ఇంత పెద్ద హాస్పిటల్లో ఎందుకు మనుషులకు న్యాయం చేయకుండా దేవుళ్ళకు న్యాయం చేస్తుందా అనుకుని కోపం వచ్చి మేము గొడవ చేసినాం సార్. జరిగింది సార్ మేము తర్వాత వస్తుండే మాకు తెలియదు ఆప్షన్ ఏందని. తర్వాత చూస్తే మా బట్టలు చూసి ఏర్పాటు చేసినాం అన్నట్టు. ఎడ్ల బండికి వస్తున్నాయి జత్ర దంతంపల్లి జత్ర పోయి వస్తుండే. వాళ్ళు ముందు వచ్చిండు, మేము తర్వాత వస్తుండే. వెనక రాగా బట్టలు చూసి ఏర్పాటు చేసి గుర్తుపట్టినామన్నట్టు. చూసి ఏర్పాటు చేసి ఇంటి వాళ్ళకి కాల్ చేసినాం. అంబులెన్స్ కాల్ చేసినాం, పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నామన్నారు. రాలేదు. అయితే ఆటో వాడు ఉండే ఆటో వాడితోటి అన్న ప్లీజ్ అన్న ఎట్లయినా ఒకడు పానంతో అతను పట్టుకపోయి బతికిద్దామని హాస్పిటల్కి పట్టుకొస్తే 2 సూదులు వేసిండు కానీ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అట్లా అయినా ఇంటి వాళ్ళకి కాల్ చేసినాం. ఇంటి వాళ్ళకి ఏమో అక్కడ వచ్చి ఏడుస్తూ కాల్ చేస్తే పట్టుకొస్తున్నాం మేము. ఇంకా మీరు ఎక్కడ ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుందా అంటున్నారు. అయితే ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. మా మానిగూడెం మా అన్న బావ ఇటు పోయి ఉండే. వాళ్ళకి కాల్ చేసినాం, వాళ్ళు వచ్చింది అన్నారు. వస్తే ఇక్కడ కొద్దిగా ఇట్లా గొడవ లేక అయింది అంతే సార్. మేము తర్వాత వస్తుండే మాకు తెలియదు ఆప్షన్ ఏందని. తర్వాత చూస్తే